వైపుకు తెరిచి కూర్చుందాము. అమ్మ ముఖారవిందమే చూస్తూ కాసేపు అమ్మ ప్రేమలో లీనమవుదాం. అమ్మ వైపు నుంచి మనపై కురుస్తున్న ఈ ప్రేమని, ఈ చైతన్యాన్ని మన 2 చేతుల మీద, సహస్రారం మీద అనుభవించడానికి ప్రయత్నిద్దాం. అమ్మ ముందర కూర్చోంగానే అన్నీ జరగవు. మనం బాహ్య ప్రపంచంలో మన డ్యూటీస్ అన్నీ చేసుకుంటూ సడన్‌గా వచ్చి కూర్చుంటే ఒకప్పుడు కొంత టైం పడుతుంది. ఆ టైము మనం ఇవ్వాలి. సో, మనం అమ్మ వైపే చూస్తూ, అమ్మ బొట్టుని పరికిస్తూ, 2 చేతులు అమ్మ వైపుకి తెరుచుకుని, అమ్మ ప్రేమను ఆనందిస్తూ కూర్చుందాం. ఇలా పరికించడం వల్ల మనం సాక్షి భావంలోకి తేలిగ్గా జారుకుంటాం. సాక్షిభావం అనేది ఆత్మతత్వం. ఆత్మ సాక్షిభావంలో ఉంటుంది. నిర్విచారుగా ఉంటుంది. మనం గూడా ఆ స్థితికి తేలిగ్గా వెళ్ళగలుగుతాం. 2 చేతుల మీద మనం అమ్మ ప్రేమని ప్రవహిస్తుంటే చూడొచ్చు, గమనించొచ్చు. అమ్మని ప్రార్థిద్దాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ, మేమందరం నీ బిడ్డలం, సహజయోగినిలం. నీ ధ్యానంలో లోతుగా వెళ్ళాలని నీ సమక్షం వచ్చి కూర్చున్నాం తల్లి. నీకు ఎలా కావాలో అలా మా అందరి చేత ధ్యానం చేయించుకో. అమ్మా, కర్తవు కరవితవు నువ్వే తల్లి, భోక్తవు కూడా నువ్వే అమ్మా. మా చేత నువ్వే నీకెలా కావాలో తల్లి అలా ధ్యానం చేయించుకో. రాబోయే శివరాత్రికి ముందు మమ్మల్ని అందరినీ పూర్తిగా ఆత్మతత్వంలో స్థాపించు తల్లి. అమ్మా, ఈ ప్రక్రియకి ఈ క్షణమే నాంది పలుకు తల్లి. ఇప్పటి నుంచి శివరాత్రి దాకా మేము పూర్తిగా ఆత్మతత్వంలో మునిగి తేలేలా చేయమ్మా. ఎల్లప్పుడూ అలాగే ఉండాలి. కానీ ఇప్పుడు శివరాత్రి వస్తోంది కాబట్టి ఇంకా ఎక్కువ గాఢంగా ఈ కోరిక చెలరేగిందమ్మా. కృప వహించు తల్లి. మమ్మల్ని నీ ఉత్తమ పరికరాలుగా తీర్చిదిద్దమ్మా. చేతుల్లో ప్రవహిస్తున్న ఈ చైతన్యాన్ని ఆధారంగా తీసుకుని మనందరం మన కుండలిని మాతని జాగృతి పరిచి కవచం వేసుకుందాం. నెమ్మదిగా కుండలిని జాగృతి పరుచుకుందాం. బంధన్ వేసుకుందాం.
రెండు చేతుల పైన చైతన్య ప్రవాహంలో వచ్చిన మార్పుల్ని గమనిద్దాం. అట్లాగే సహస్రారం మీద కూడా చిత్తం పెట్టుకుందాం. అందరం మహామంత్రాస్ తీసుకుందాం, అమ్మని స్తుతిద్దాం. ఎవరిళ్లలో వాళ్ళు ముక్త కంఠంతో మ్యూట్ లో ఉంచుకుని మహామంత్రాస్ చెప్పండి. ఓ త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీకల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీకల్కి సాక్షాత్ శ్రీ సహస్రా స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఈ గణేష మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మహామంత్రాస్ అవంగానే చైతన్య ప్రవాహంలో వచ్చిన మార్పుని గమనిద్దాం. రెండు చేతుల మీద సహస్రారం మీద కుడి చేతిని సహస్రారానికి రెండు అంచులు పైన పెట్టుకుని
బ్రహ్మరంధ్రం మీద చిత్తం పెట్టుకుని అక్కడి నుంచి బయటికి ప్రవహిస్తున్న ఈ చైతన్యాన్ని గమనిద్దాం, ఆనందిద్దాం. ఇక్కడ అనుభూతి చెందాక నెమ్మదిగా చేతిని పైకి తీసుకెళ్దాం. ఎక్కడి దాకా అయితే మనకి అమ్మ ఈ ప్రేమ అనుభూతి వస్తుందో అక్కడి దాకా తీసుకెళ్దాం. ఇప్పుడు కుడి చేతిని మెల్లిగా ఒళ్ళో పెట్టుకుని ఎడం చేత్తో ఇదే ప్రక్రియని మళ్ళీ చేద్దాం. ఎడం చేతిని సహస్రారికి 2 ఇంచుల పైన పెట్టుకుని గమనిద్దాం. బ్రహ్మరంధ్రం, చైతన్యం. ఈ కూడా పడుతుంది. అయ్యో నొక్కిసివా. ఇక్కడ బాగా అనుభూతి చెందాక మెల్లిగా ఆ చేతిని పైకి తీసుకెళ్దాం. ఎక్కడ దాకా అయితే ఈ చైతన్యం మనకి అనుభూతిలోకి వస్తుందో అక్కడ దాకా చేయి తీసుకెళ్ళి అక్కడ నిలుపుదాం. చిత్తాన్ని అక్కడే విడిచిపెట్టి 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని ఈ అనుభూతిని కాసేపు ఆనందిద్దాం, ధ్యానంలో ఉందాం. ఇవాళ మంగళవారం మూలాధార్లో ధ్యానం చేద్దాం. చిత్తాన్ని ఆ పైనుంచి మెల్లిగా బ్రహ్మరంధ్రం వద్దకి తెచ్చి బ్రహ్మరంధ్రంలోంచి లోనికి సుషుమ్నా మార్గంలో ప్రయాణపరుస్తూ కింద మూలాధారంలో శ్రీ గణేశ పాదాల యందు నిలుపుదాం. మెల్లిగా చిత్తాన్ని లెఫ్ట్ మూలాధారలో నిలుపుదాం. ఇక్కడ శ్రీ కృష్ణుడు శివుణ్ణి అడిగినప్పుడు శివుడు ఒక గణేశ స్తోత్రం చెప్పాడు అందరి రక్షణ కొరకు. మనందరి రక్షణ కొరకు మనం ఇప్పుడు ఆ స్తోత్రం అమ్మకి స్తుతిద్దాం. చిత్తము మొదట్లో లెఫ్ట్ మూలాధారలో ఉంచుదాం. తదుపరి మధ్య మూలాధారకి తీసుకొద్దాం. లెఫ్ట్ మూలాధారలో అమ్మ పాదాలని స్థాపించుకుని శ్రీకృష్ణ ఉవాచ వద శివ మహానాథ పార్వతీ రమణేశ్వర దైత్య సంగ్రామ వేళాయాం స్మరణీయం కిం ఈశ్వర. దైత్య సంగ్రామం అయినప్పుడు వేళల్లో ఏ దేవుణ్ణి స్మరించాలి అని కృష్ణుడు శివుణ్ణి అడిగాట. ఈశ్వర ఉవాచ శృణు కృష్ణ ప్రవక్ష్యామి
गुह्याद्गुह्यतरं महत् गणेशदुर्गदिव्यं च शृणु वक्ष्यामि भक्तितः। त्रिपुरवधवेलायां स्मरणीयं किमीश्वर दिव्यदुर्गप्रसादेन त्रिपुराणां वधः कृतः। श्रीकृष्ण उवाच हेरम्बस्य दुर्गमिदं वद त्वं भक्तवत्सल। ईश्वर उवाच शृणु वत्स प्रवक्ष्यामि दुर्गे वैनायकं शुभम् संग्रामे च श्मशाने च अरण्ये चोरसङ्कटे नृपद्वारे ज्वरे घोरे येनैव मुच्यते भयात् प्राच्यां रक्षतु हेरम्बः आग्नेयामग्नितेजसा यां यां लम्बोदरो रक्षेत् नैऋत्यां पार्वतीसुतः प्रतीच्यां वक्रतुण्डश्च वायव्यां वरदप्रभुः गणेशः पातु औदीच्याम् ईशान्यामीश्वरस्तथा ऊर्ध्वं रक्षेद्धूम्रवर्णो ह्यधस्तात् पापनाशनः एवं दश दिशो रक्षेत् हेरम्बो विघ्ननाशनः। చిత్తాన్ని శేఖరం భూమిలోకి తీసుకొద్దాం. అమ్మ పాదాల చెంత చిత్తాన్ని నుంచి స్తుతిద్దాం. हेरम्बस्य दुर्गमिदं त्रिकालं यः पठेन्नरः कोटिजन्म कृतं पापम् एकावृत्तेन नश्यति गणेशाङ्गारशेषेण दिव्यदुर्गेण मन्त्रितं ललाटं चर्चितं येन त्रैलोक्यवशमानयेत् मात्रागमः सहस्राणि सुरापानशतानि च तत्क्षणात्तानि नश्यन्ति गणेशतीर्थवन्दनात् नैवेद्यं वक्रतुण्डस्य नरो भुङ्क्ते तु भक्तितः राज्यदानसहस्राणि तेषां फलमवाप्नुयात् कदाचित् पठ्यते भक्त्या हेरम्बस्य
प्रसादतः शाकिनी डाकिनी भूतप्रेतवेतालराक्षसाः ब्रह्मराक्षसकूष्माण्डाः प्रणश्यन्ति च दूरतः भूर्जेवा ताडपत्रे वा दुर्गहेरम्बमालिके करमूले धृतं येन करस्थाः सर्वसिद्धयः एकमावर्तनं भक्त्या पठेन्नित्यं तु यो नरः कल्पकोटिसहस्राणि शिवलोके महीयते लिङ्गदानसहस्राणि पृथ्वीदानशतानि च गजदानसहस्रं च गणेशस्तवनात् फलम् गजदानसहस्रं च गणेशस्तवनात् फलम् इति श्रीपद्मपुराणे गणेशदिव्यदुर्गस्तोत्रम् श्रीजगदम्बार्पणमस्तु। చిత్తాన్ని నెమ్మదిగా రైట్ మూలాధారకి తీసుకెళ్ళి అక్కడ స్థాపిద్దాం. ఇక్కడ శ్రీ కార్తికేయుడిని స్తుతిద్దాం. శ్రీ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. శ్రీ కార్తికేయుడిని ప్రార్థిద్దాం మనకి ప్రజ్ఞని ప్రసాదించమని. మనందరం అమ్మకి అమాయక బిడ్డలం గణేష్లాగా అవ్వాలని, దానికి వచ్చే అడ్డాలని పూర్తిగా తొలగించమని శ్రీ కార్తికేయుడిని ప్రార్థిద్దాం. योगीश्वरो महासेनः कार्तिकेयोऽग्निनन्दनः सनत्कुमारः सेनानी स्वामी शङ्करसम्भवः गाङ्गेयस्ताम्रचूडश्च ब्रह्मचारी शिखिध्वजः तारकारि उमापुत्रः क्रौञ्चारातिः षडाननः शब्दब्रह्मसमूहश्च सिद्धः सारस्वतो गृहः सनत्कुमारो भगवान् भोगमोक्षप्रदः प्रभुः शरजन्मागणाधीश
पूर्वजो मुक्तिमार्गकृत् सर्वाराति प्रमाथी च वाञ्छितार्थप्रदायकः अष्टाविंशतिनामानि त्रिकालं तु हि यः पठेत् प्रकर्षश्रद्धया युक्तो मूको वाचस्पतिर्भवेत् महामन्त्रमयानां च महानाम्नां प्रकीर्तनात् महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा पुष्यनक्षत्रमारभ्य दशवारं पठेन्नरः पुष्यनक्षत्रपर्यन्ता अश्वत्थमूले दिने दिने पुरश्चरणमात्रेण सर्वपापैः प्रमुच्यते पुरश्चरणमात्रेण सर्वपापैः प्रमुच्यते इति श्रीरुद्रयामले प्रज्ञावर्धनस्तोत्रम् श्रीजगदम्बार्पणमस्तु। చిత్తం మూలాధారం మీదే ఉంచి కొద్ది క్షణాలు ధ్యానం చేద్దాం. మూలాధారంలో ధ్యానం చేయగానే మనం పూర్తి నిర్విచార స్థితికి చేరాము. అంటే పూర్తిగా సమతుల్య స్థితిలో ఉన్నాం, ఆత్మతత్వంలో ఉన్నాం. ఇదే స్థితిలో మధ్య మూలాధారం నుంచి చిత్తాన్ని మధ్య స్వాధిష్టానానికి మరలిద్దాం. స్వాధిష్టానంలో అమ్మ చైతన్యాన్ని అనుభూతి చెంది ముందుకు ప్రయాణం సాగిద్దాం. చిత్తాన్ని మణిపూర చక్రంలో స్థాపిద్దాం. అమ్మ పారాణి పెట్టిన పాదాలని అక్కడ దర్శించుకుందాం, నమస్కరిద్దాం.
నెమ్మదిగా చిత్తాన్ని హృదయ స్థానానికి తెద్దాం. ఎర్రటి అమ్మ పాదాలను అక్కడ దర్శిద్దాం. ప్రణమిల్లుదాం. బిడ్డల్ని స్తుతించాం కదా, అమ్మ ఉప్పొంగిపోతోంది. ఎంత సులభమో అమ్మని సంతోషపెట్టడం. బిడ్డల్ని పొగిడితే చాలు. చిత్తాన్ని మెల్లిగా విశుద్ధికి తరలిద్దాం. లెఫ్ట్ విశుద్ధి మీద పెడదాం. ఒక్క క్షణం లెఫ్ట్ భుజంపై లలితా చక్రం పీ పెడదాం. వెనక్కి మధ్య విశుద్ధికి వచ్చేద్దాం. మెల్లిగా రైట్ విశుద్ధి మీద ఒక్క క్షణం చిత్తాన్ని పెడదాం. కుడి భుజం మీద శ్రీచక్రంపై చిత్తాన్ని ఉంచుదాం. వెనక్కి సెంట్రల్ విశుద్ధికి వచ్చేద్దాం. మెల్లిగా చిత్తాన్ని ఆజ్ఞా చక్రానికి మరలిద్దాం. మాఘమాసం సూర్యోపాసన చేద్దాం. ఆజ్ఞా చక్రం సూర్యుడికి స్థానం కాబట్టి ఆయన తేజస్సును అక్కడ తలుచుకుంటూ సూర్య మండలాష్టకం చదువుతాం. సూర్యనారాయణ మూర్తిని ప్రసన్నుణ్ణి చేసుకుందాం. ఇది దాటితే పూర్తిగా అకర్మలోకి వెళ్ళిపోతాం. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపం దారిద్ర్య దుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదం తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపం సమస్తతేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానాం యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం వ్యాధి వినాశదక్షం యదృగ్యజుస్సామసు సంప్రగీతం
प्रकाशितं येन च भूर्भुवः स्वः पुनातु मां तत्सवितुर्वरेण्यम् यन्मण्डलं वेदविदो विदन्ति गायन्ति यच्चारणसिद्धसङ्घाः यद्योगिनो योगजुषां च सङ्घाः पुनातु मां तत्सवितुर्वरेण्यम् यन्मण्डलं सर्वजनेषु पूजितम् ज्योतिश्च कुर्यादिह मर्त्यलोके यत्कालकल्पक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यम् यन्मण्डलं विश्वसृजां प्रसिद्ध मुत्पत्तिरक्षा प्रलयप्रगल्भम् यस्मिन् जगत्संहरते अखिल च पुनातु मां तत्सवितुर्वरेण्यम् यन्मण्डलं सर्वगतस्य विष्णोः आत्मा परं धाम विशुद्धतत्त्वम् सूक्ष्मान्तरैर्योगपथानुगम्यम् पुनातु मां तत्सवितुर्वरेण्यम् यन्मण्डलं वेदविदो वदन्ति गायन्ति यच्चारणसिद्धसङ्घाः यन्मण्डलं वेदविदः स्मरन्ति पुनातु मां तत्सवितुर्वरेण्यम् यन्मण्डलं वेदविदोपगीतम् यद्योगिनां योगपथानुगम्यम् तत्सर्ववेदं प्रणमामि सूर्यम् पुनातु मां तत्सवितुर्वरेण्यम् मण्डलाष्टतयं पुण्यम् यः पठेत् सततं नरः सर्वपापविशुद्धात्मा सूर्यलोके महीयते साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। చిత్తాన్ని సహస్రారం పైకి తీసుకెళ్దాం. అమ్మ కొలువై ఉన్నారు. అమ్మ పాదాల చుట్టూ మనందరం శుద్ధ ఆత్మలుగా స్థానం గ్రహిద్దాం. మనం చైతన్య పుంజాలు మాత్రమే. మన ఆత్మలో పరమాత్మలో విలీనమైనవి అని భావిద్దాం. మాత్రం అమ్మని ధ్యానిద్దాం. అమ్మ పాదాలనే దర్శిద్దాం.
ह्रीङ्कारासनगर्भिता नलशिखा ह्रौः क्लीं कलां बिभ्रतीम् सौवर्णां वरधारिणीं वरसुधा धौताम् त्रिनेत्रोज्ज्वलाम् वन्दे वन्दे पुस्तकपाशमङ्कुशधराम् रग्भूषितामुज्ज्वलाम् त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्र सञ्चारिणी హే ఆదిశక్తి, నీ పాదాల నుంచి అమృత వర్షం కురిపించు తల్లి. కింద ప్రపంచంలో ఉన్న 72,000 నాడులన్నిటినీ తడిపివేయమ్మా. ఆనందామృతకర్షిణి ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి ఆనందామృతకర్షిణి अमृतवर्षिणि हराधिपूजिते शिवे भवानी आनन्दामृतकर्षिणि अमृतवर्षिणि हराधिपूजिते शिवे भवानी आनन्दामृतकर्षिणि अमृतवर्षिणि हराधिपूजिते शिवे भवानी आनन्दामृतकर्षिणि अमृतवर्षिणि श्रीनन्दनादि संरक्षिणी श्रीनन्दनादि संरक्षिणी
श्री गुरु गुह जननी चिद्रूपिणी श्रीनंदनादि संरक्षिणी श्री गुरु गुह जननी चिद्रूपिणी सानंद हृदय निलये सानंद हृदय निलये सदये सत्य सुवृष्टि हेतवे त्वां सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय 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 सानंद हृदय निलये सदये सत्य सुवृष्टि हेतवे त्वां सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय 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 सानंद हृदय निलये सदये सत्य सुवृष्टि हेतवे त्वां सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय 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 आनन्दामृतकर्षिणी अमृतवर्षिणी हराधिपूजिते शिवे भवानी आनन्दामृत कर्षिणी अमृतवर्षिणी అమ్మ పాదాల నుంచి వర్షిస్తున్న అమృతంలో మన 72,000 నాడులన్నీ తడిసిపోతున్నట్టు మనం ఈ ఆనందంలో మునిగి తేల్దాం, ధ్యానంలోనే కూర్చుందాం.
జై శ్రీ మాతాజీ. అమ్మకి హారతి ఇద్దాము. ఎవరో ఒకళ్ళు హారతి ఎత్తుకోండి. ఒక్క నిమిషం ఆగాక కొంచెం ప్రిపరేషన్ చేసుకున్నాక అందరూ హారతి మొదలు పెట్టండి. పాడండి అమ్మా. అమ్మ ఎదురు చూస్తోంది. పాడండి అమ్మా ఎవరు ఒకళ్ళు. जय श्री माता जी। జై శ్రీ మాతాజీ అమ్మా. सबको दुआ देना माँ, सबको दुआ देना। जय निर्मल माता जी, जय निर्मल माता जी, दिल में सदा रहना माँ, सबको दुआ देना। जग में संकट कारण कितने लिए अवतार माँ, कितने लिए अवतार। विश्व में तेरी महिमा, विश्व में तेरी महिमा, तू गंगा यमुना माँ, सबको दुआ देना, सबको दुआ देना माँ, सबको दुआ देना। जय निर्मल माता जी, जय निर्मल माता जी, दिल में सदा रहना माँ, सबको दुआ देना। जो भी शरण में आया सुख ही मिला उसको माँ, सुख ही मिला उसको। बैठ के दिल में वो माँ, बैठ के दिल में वो माँ, लौट के ना जाना माँ, सबको दुआ देना, सबको दुआ देना माँ, सबको दुआ देना। जय निर्मल माता जी, जय निर्मल माता जी, दिल में सदा रहना माँ, सबको दुआ देना। मानव में अवतर के कर दिया उजियाला माँ, कर दिया उजियाला। कलयुग में माया है, कलयुग में माया है, फिर भी पहचाना माँ, सबको दुआ देना, सबको दुआ देना माँ, सबको दुआ देना। जय निर्मल माता जी, जय निर्मल माता जी, दिल में सदा रहना माँ, सबको दुआ देना। संत जनों की धरती है भारत माता, माँ है भारत माता। इस धरती पर आकर, इस धरती पर आकर, दुख से दूर करना माँ, सबको दुआ देना, सबको दुआ देना माँ, सबको दुआ देना।
जय निरमल माताजी, जय निरमल माताजी, दिल में सदा रहना, माँ सबको दुआ देना। जब दिल में आए तब मधुर संगीत सुन लो, माँ मधुर संगीत सुन लो। हो सके जो सेवा, हो सके जो सेवा, हमसे करा लेना, माँ सबको दुआ देना, सबको दुआ देना, माँ सबको दुआ देना। जय निर्मल माताजी, जय निर्मल माताजी, दिल में सदा रहना, माँ सबको दुआ देना, माँ सबको दुआ देना, माँ सबको दुआ देना। जय श्री माता जी। जय श्री माता। శ్రీ మాతాజీ ఆదిశక్తి హారతి తర్వాత ఆదిశక్తి గణాలు దేవగణాలు పంచుతున్న ప్రేమని చైతన్యాన్ని మేము పూర్తిగా అబ్జార్బ్ చేసుకునే క్షమతని ఎబిలిటీని మాకు ఇవ్వు తల్లి. శ్రీ మాతాజీ ఇవాళ మా అందరి కుండలిని సహస్రారంలో ఒక్కటి చేసి మా అందరికీ నువ్వు పంచిన ఆశీసుల్ని చైతన్యాన్ని ప్రేమని వాత్సల్యాన్ని శతకోటి ధన్యవాదాలమ్మా. మా వల్ల ఏ చిన్న పొరపాటైనా మమ్మల్ని క్షమించు తల్లి. క్షమస్వ పరమేశ్వర్, క్షమస్వ పరమేశ్వర్, క్షమస్వ పరమేశ్వర్. జై శ్రీ మాతాజీ. అందరం కుండలిని జాగ్రత్త పరిచి మళ్ళీ బంధన వేసుకున్నాం. అందరికీ జై శ్రీ మాతాజీ. మాతాజీ అక్క, కంప్లీట్ సైలెన్స్ అక్క అసలు. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. అందరూ ఇదే స్థితిలో ధ్యానంలో ఉండగలిగితే ఉండండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. గ్రూప్ లోంచి మనం ఆపేసినా క్విట్ చేసినా ఎవరెవరు ఉండగలరో వాళ్ళు ఉండండి. పనున్న వాళ్ళు మీ పనులు చేసుకోవచ్చు. బట్ ఉండగలిగిన వాళ్ళు ఈ స్థితిలో ఎంతసేపు ఉంటే అంత మంచిది. జై శ్రీ మాతాజీ.